ఒక్క నిమిషం సార్ ఇస్తుంది అయిపోయిన తర్వాత. స్టేజ్ మీకు వచ్చి మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నల్లమిల్లి ఆదిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపత్తి గ్రామానికి చెందినటువంటి. ఈరోజు గౌరవ డాక్టరేట్ అవార్డు అందిస్తున్నటువంటి స్ఫూర్తి అకాడమీ ఏషియా ఇంటర్నేషనల్ వేదిక్ యూనివర్సిటీ వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. గత 5 సంవత్సరాల నుండి ఫార్మసిస్టులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఫార్మసీ రంగం అభివృద్ధి కొరకు నా వంతుగా నేను కృషి చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్ళడం, అదేవిధంగా రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ 2013 స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 500 పైనే సేవా కార్యక్రమాలు చేయడం, కరోనా లాంటి విపత్కర సమయంలో ఎంతోమంది అభాగ్యులు అవడం, ఎంతోమంది కుటుంబాన్ని కోల్పోయి సుమారుగా 15,000 మందికి భోజనాలు పంపిణీ చేయడం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అనపత్తి మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు కానీ ప్రతిదీ కూడా సమకూర్చడం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి మౌలిక సదుపాయాలు అందజేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో నిరుపేద రోగులకు భోజనశాల ఏర్పాటు చేయడం కానీ, పేషెంట్తో పాటు వచ్చే సహాయకులకు భోజనాలు పంపిణీ చేయడంలో కానీ, అదేవిధంగా వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గత 10 సంవత్సరాల నుండి. దీంతో పాటుగా రైల్వే పాసెంజర్స్ అసోసియేషన్కి సెక్రటరీగా వర్క్ చేస్తూ, పీసీపీఎన్డిటి అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఇలాగా 2-3 అసోసియేషన్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ నాకు ఈ స్థాయిలో ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ స్ఫూర్తి అకాడమీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.